పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చదువుకున్నాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయకృత్యములను దానికి తెలియజేసి నీవిలాగ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభిసూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడనూ లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చెయ్యవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీయందు జాలిపడిన వాడొకడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లుచున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తంలో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పితిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియొగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దవాడవై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్థానము ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చియుండెను గనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టిపని చేసిన వస్త్రము నీకు ధరింపచేసితిని. సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడిగించితిని. సన్నపు అవిసనార బట్ట నీకు వేయించితిని. నీకు పట్టుబట్ట ధరింపజేసితిని. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసులు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని. ఇలాగూ బంగారంతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టిపనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యమును పరిపూర్ణము కాగా అన్ని జనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీ సౌందర్యమును నీ ఆధారమును చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి. పిలిచిన వానితో నెల్ల పోతివి. మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసితివి. అట్టి కార్యములు ఎంత మాత్రమును కూడనివి. అట్టివియు వినక జరగవు. నేను నీకిచ్చిన బంగారువి వెండివియు ఆభరణములు తీసుకొని నీవు పురుష రూపము విగ్రహములు చేసుకొని వాటితో వ్యభిచరించితివి. మరియు నీ విచిత్ర వస్త్రములు తీసి వాటికి ధరింపచేసి నా తైలము నా ధూపమును నా వాటికి అర్పించితివి. భోజనమునకై నేనిచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకొని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి. అలాగున జరిగిను కదా. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయునట్లు వాటి పేరట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయిననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా నుండి నీ రక్తంలో పొర్లు చుండిన సంగతి మనసునకు తెచ్చుకొనక ఇన్ని హేయక్రియలను ఇంకా జారత్వము చేయుచూ వచ్చితివి. ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు వీధిని గుళ్ళు కట్టితివి, ఎత్తైన బలిపీఠములను అర్పించితివి. ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరిచి నీ యొద్దకు వచ్చిన వారందరికీ నీ పాదములు తెరిచి వారితో బహుగా వ్యభిచరించితివి. మరియు నీవు ముదించి ఉన్న నీ పొరుగువారైన ఐగుప్తులతో వ్యభిచరించి
నీ జారత్వ క్రియలను పెంపు చేసి నాకు కోపం పుట్టించితివి. కాబట్టి నేను నీకు విరోధిని, నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకును నిన్ను అప్పగించుచున్నాను. అంతటితో తృప్తి నొందక అసురు వారితోనూ నీవు వ్యభిచరించితివి. వారితో కూడా జారత్వము చేసినను తృప్తి నొందకపోతివి. కనాను దేశం మొదలుకొని కల్దీల దేశం వరకు నీవు బహుగా వ్యభిచరించిన నీవు తృప్తి పొందలేదు. నీ హృదయం ఎంత బలహీనమాయనో సిగ్గుమాలిన వేశ్యక్రియలైన వీటన్నిటినీ జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవను గుళ్ళను ప్రతి రాజవీధిని ఒక బలిపీఠమును కట్టుచు వేశ్య చేయనట్లు చెయ్యక జీతము పుచ్చుకొన నొల్లక ఉంటివి. వ్యభిచారిణియగు భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకొనును గదా. పురుషులు వేశ్యలకు పడుపు సొమ్మిచ్చి ఎదురు గదా. నీ వేటకాండ్రు నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారందరికీ నీవే సొమ్మిచ్చుచూ వచ్చితివి, బహుమానములను ఇచ్చుచూ వచ్చితివి. నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటయో లేదు, నీకు పొడుపు సొమ్ము ఇచ్చుటయో లేదు. నీవే ఎదురు జీతమిచ్చితివి. ఇదే నీకు వారికి నీ కలిగిన భేదము. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి వేశ్య, యెహోవా మాట ఆలకింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవి వేటకాండ్రతో నీవు నీ సొమ్ము వ్యయపరిచి నీవు వ్యభిచారము చేసి నీ మానము నీవు కనుపరుచుకొనిన దానిని బట్టి నీ వేటకాండ్రను బట్టి హెయ్య విగ్రహములను బట్టి నీవు వాటికి అప్పగించిన నీ బిడ్డల రక్తమును బట్టి నీవు సంభోగించిన నీ వేటకాండ్రందరినీ నీకు ఇష్టులైన వారందరినీ నీవు ద్వేషించుచు వారందరినీ నేను పోగు చేయుచున్నాను. వారిని నీ చుట్టూ పోగు చేసి సమకూర్చి వారిని నీకు మానము కనబడినట్లు నేను దానిని బయలుపరిచెదను. జారులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి క్రోధముతోనూ రోషముతోనూ నీ రక్తము నియమింతును. వారి చేతికి నిన్ను అప్పగించెదను. నీవు కట్టిన గుళ్ళను వారు పడదోసి నీవు నిలబెట్టిన బలిపీఠములను ఓడబెరికి నీ బట్టలు తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసుకొని నిన్ను దిగంబరినిగా వస్త్రహీనురాలుగా చేయుదురు. వారు నీ మీదకి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు. కత్తుల చేత నిన్ను పొడిచి వేయుదురు. వారు నీ ఇండ్లను అగ్నిచేత కాల్చుదురు. అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతురు. ఇలాగా నేను నీ వేశ్యత్వమును మాన్పింపగా నీవికన పడుపు సొమ్ముయ్యక ఉందువు. ఈ విధముగా నీ మీదనున్న నా క్రోధమును చల్లార్చుకొందును. నా రోషము నీ ఎడల మానిపోవును. ఇకను ఆయాసపడకుండా నేను శాంతము తెచ్చుకొందును. నీ యవన దినములు తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసిగించితివి గనుక నీవు చేసి ఉన్న హేయక్రియలన్నిటికంటే ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగించుకుంటున్నట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరూ. పెనిమిటి బిడ్డలను విడనాడిన నీ తల్లిలతో నీవు సాటిదానవు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్క చెల్లెండ్రతో నీవు సాటిదానవు. నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి అమోరీయుడు. నీ ఎడమ ప్రక్కను నివసించు సోమ్రోనును దాని కుమార్తెలను నీకు అక్కలు. నీ కుడిపక్కన నివసించు సొదొమయు దాని కుమార్తెలు నీకు చెల్లెండ్రులు. అయితే వారి ప్రవర్తన అనుసరించుటయు వారు చేయు హేయక్రియలను చేయుటయు స్వల్ప కార్యమని యోచించి వారి నడతలను మించినట్లుగా నీవు చెడు మార్గముల యందు ప్రవర్తించితివి. నీవు నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సొదొమ అయిన దాని కుమార్తెలైన చేసిన వారు కారని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ప్రభువు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికి దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిరవాచారమైన సుఖస్థితియు నున్నదయే. అది దీనులకు దరిద్రులకు సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టితిని. సోమ్రోను సహా నీ పాపముల సగమైన చేయలేదు. అది చేసిన వాటి కంటే నీవు అత్యధికముగా హేయక్రియలు చేసితివి. నీవు ఇన్ని హేయక్రియలు చేసి నీ సహోదరి నిర్దోషురాలినిగా కనుపరిచితివి. నీవు వారికంటే అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్ను బట్టి చూడగా నీ సహోదరీలు నీ నిర్దోషురాండ్రుగా కనబడుదురు. నీవు వారికి విధించిన అవమాన శిక్ష నీకే రావాలను. నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు
నిర్దోషరాండ్రుగా కనబడుదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునందుము. నీవు చేసినది అంతటి విషయమై నీవు బీడియపడి సిగ్గునొంది వారిని ఓదార్చినట్లు అపాయము నొంది నా సొదొమ దాని కుమార్తెలను, సోమ్రోనును దాని కుమార్తెలను వారి వలనే అపాయమొందిన నీ వారిని మరలా స్థాపించెదరు. సొదొమయు దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు. సోమ్రోనును దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు. నీవును నీ కుమార్తెలను మీ పూర్వస్థితికి వచ్చెదరు. నీ చుట్టూ ఉండిన నిన్ను తృణీకరించిన ఫిలిస్తీన్ల కుమార్తెలను, సిరియా కుమార్తెలను నిన్ను అవమానపరచగా నీ దుర్మార్గమును వెల్లడి చేయబడక ముందు నీవు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలగు సొదొమ ప్రశస్తమెత్తక పోతివి. నీవు చేసిన మోసమును నీ హేయకృత్యములను నీవే భరించితివి. ఇదే యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చేసిన నిబంధనను భంగము చేయవలనని ప్రమాణములు తృణీకరించినందున నీవు చేసినట్టే నేను నీకు చెయ్యబోచున్నాను. నీ యవన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దానిని స్థిరపరుతును. నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండా నేను వారిని నీ కుమార్తెలుగా ఇయ్యబోచున్నాను. నీవు వారిని చేర్చుకొనినప్పుడు నీ ప్రవర్తన మనసునకు తెచ్చుకొని సిగ్గుపడదు. నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధన స్థిరపరిచెదను. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనసునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.